వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మాజీ మంత్రి ప్రజెంట్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ రోజున పక్క చూపులు చూస్తున్నారా? పార్టీ మారేందుకు, బీఆర్ఎస్ నుంచి ఆయన పక్కకు వెళ్లేందుకు, కేసీఆర్కు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారా అంటే ఆ దిశగా ఆయన కొన్ని సంకేతాలను కూడా పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే మల్లారెడ్డి ఆయన ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. అటు టీడీపీ లాంటి పార్టీల నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చున్నారు, ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. తెలంగాణలో ఒక సుదీర్ఘ విద్యా సంస్థల అధినేతగా కూడా ఆయనకు పేరుందైతే ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ మొదలుకొని మెడికల్ కాలేజెస్ వరకు ఆ స్థాయిలో ఒక అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా మల్లారెడ్డి రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో 2018 ఎన్నికల సమయంలో మల్లారెడ్డి అంతకంటే ముందుగానే ఆయన బీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు. అప్పట్లో టీఆర్ఎస్గా ఉండేది. సో మిగతా టీడీపీ నేతల్లాగానే ఆయన కూడా ఏదైతే కేసీఆర్ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే 2018 ఎన్నికల్లో మల్లారెడ్డికి కేసీఆర్ మేడ్చల్ టికెట్ ఇవ్వడం జరిగింది. మేడ్చల్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా అన్నారు. అలాంటి మల్లారెడ్డికి కేసీఆర్ తన క్యాబినెట్లో చోటు కూడా కల్పించారు. అయితే తన నోటి దురుస్తో కావచ్చు అనేక సార్లు మల్లారెడ్డి విమర్శలు పాలైన సందర్భాలు ఉన్నాయి. అనేక సార్లు మీడియాకు అడ్డంగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలిచిన తర్వాత ఆ కొద్ది రోజులకే ఎంపీ ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్కు ఆ రోజున కేసీఆర్ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఆ స్థాయిలో మల్లారెడ్డి తన టికెట్ తెచ్చుకోగలిగారు. కేసీఆర్ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు కేసీఆర్ని కూడా. ఇక ఆ తర్వాత చూసినట్లయితే అప్పటికే కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి ఓడిపోయి ఉన్నారు. సో రేవంత్ రెడ్డి కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రోజున మల్కాజ్గిరి టికెట్ను రాహుల్ గాంధీని ఒప్పించి మరీ తెచ్చుకోగలిగారు. బట్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే క్రమంలో ఆ రోజు కేసీఆర్ మర్రి రాజశేఖర్తోని ఆ రోజు ఒక ప్రయోగం అయితే చేస్తున్నారు. కానీ మర్రి రాజశేఖర్ రెడ్డి ఆ రోజున రేవంత్ రెడ్డి చేతిలోని ఓడిపోవడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎంపీ కాగలిగారు. కేవలం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవబట్టే ఈరోజు ఆయన సీఎంగా ఉన్నారన్నది కూడా వాస్తవం. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఓటమి కారణంగానే ఆయన ఎంపీ కాగలిగారు అన్నది కూడా వాస్తవమే. సో అప్పటి నుంచి కూడా ఇక మల్లారెడ్డి అటు మంత్రిగా కావచ్చు, సో ప్రతిపక్షాలకు ఎప్పుడు కూడా ఆయన టార్గెట్ చేస్తూనో రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మల్లారెడ్డి అనేక సార్లు వార్తల్లోకి ఎక్కారు. ఒక దశలో తన స్థాయి మరిచి, తాను మంత్రి అన్న విషయాన్ని కూడా మరిచి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేలా ఆయన మాట్లాడిన తీరు కూడా అప్పట్లో వివాదాస్పదం కూడా అయింది. రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో నువ్వా నేనా అంటూ కూడా ఢీకొట్టిన సందర్భాలు ఉన్నాయి మల్లారెడ్డిని. ఇక అలాంటి మల్లారెడ్డికి మరోసారి మొన్నటి ఎన్నికల్లో టికెట్ దక్కడం జరిగింది. మేడ్చల్ టికెట్ దక్కింది. ఆయన బీఆర్ఎస్ ఓటమి పాలైన బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఏదైతే మేడ్చల్ నుంచి మల్లారెడ్డి గెలవడం జరిగింది. ఇక ఈరోజు చూసినట్లయితే ఇక అయితే ఆయన అల్లుడు ఎవరైతే ఉన్నారో మర్రి రాజశేఖర్ రెడ్డికి ఈసారి ఎంపీ టికెట్ కాకుండా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మైనంపల్లి మీద పోటీ చేసేందుకు మల్కాజ్గిరి నుంచి. యాక్చువల్గా మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మైనంపల్లి ఉన్నారు. తన కొడుకు మెదక్ టికెట్ కూడా ఆయన కోరడం జరిగింది రోహిత్కు. బట్ ఆఖరి నిమిషంలోని రోహిత్ని పక్కన పెట్టి పద్మా దేవేందర్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపిన పరిస్థితుల్లో ఆయన బీఆర్ఎస్ మీద నిరసన వ్యక్తం చేస్తూ తను రాజీనామా చేసి మరీ కాంగ్రెస్ వైపు వెళ్ళున్నారు 2 టికెట్ల హామీలతో. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా అటు మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చింది, మైనంపల్లి రోహిత్కు మెదక్ టికెట్ ఇచ్చింది. ఈరోజు రోహిత్ గెలవడం జరిగింది కాంగ్రెస్ నుంచి. బట్ ఏదైతే మైనంపల్లి ఓడిపోయారు. అయితే మైనంపల్లి మీద ఆ రోజు మర్రి రాజశేఖర్ని నిలబెట్టున్నారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి. గతంలో ఎంపీగా ఓడిపోయిన మర్రి రాజశేఖర్ ఈసారి మైనంపల్లిని ఏకంగా ఎమ్మెల్యేగానే ఓడించగలిగారు. సో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అయిన మైనంపల్లిని. సో ఇప్పుడు చూసినట్లయితే మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కావడం జరిగింది ఈ రోజున. అయితే పార్టీ వాళ్ళిద్దరు దురదృష్టవశాత్తు పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కుండేది. కానీ ఈ రోజున వాళ్ళిద్దరూ కూడా ఓడిపోయిన పరిస్థితుల్లో ఈ రోజున మల్లారెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకు కారణం కూడా ఉంది. ఎందుకంటే డే 1 నుంచి కూడా మల్లారెడ్డి టార్గెట్గా అనేక విమర్శలను రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. ఆయన భూ ఆక్రమణలు మొదలుకొని భూదందాల వరకు వాటిని ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. కేసీఆర్తో ఉన్న ఆర్థిక సంబంధాలను కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తూ వచ్చారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని తన స్థాయి మరిచి మరీ మల్లారెడ్డి విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యారో ఆయన టార్గెట్ ఇద్దరు మంత్రులే అనే మాజీ మంత్రులే అనే చర్చ జరిగింది. ఒకటి ఎర్రబెల్లి అండ్ దెన్ ఒకటి మల్లారెడ్డి. ఎర్రబెల్లి ఆల్రెడీ ఓడిపోయిన పరిస్థితుల్లో ఈరోజు మల్లారెడ్డి టార్గెట్గా రేవంత్ రెడ్డి రాజకీయం కానీ అదేవిధంగా ఆ తర్వాత పరిణామాలు కానీ ఉండబోతున్నాయని ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టయితే మల్లారెడ్డి మీద ఆయన కేసీఆర్తో ఉన్న ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎలక్షన్ సమయంలో ఐటీ రైట్స్ మొదలుకొని అనేక ఇష్యూస్ని మల్లారెడ్డి ఫేస్ చేస్తూ వచ్చారు. అందుకే ఈ రిస్కులన్నీ కూడా ఫేస్ చేయకుండా ముందుగానే ఆయన బీజేపీ వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా కనిపిస్తోంది. ఈరోజు వినిపిస్తోంది సీరియస్గా. కాంగ్రెస్లోకి వెళ్దామంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి కావడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మల్లారెడ్డి ఈ రోజున కేసీఆర్కి హ్యాండ్ ఇచ్చి బీజేపీ జెండా కప్పుకునే పరిస్థితి ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తన
ఆస్తులను కాపాడుకునే క్రమంలో మల్లారెడ్డి నిజంగా తన అల్లుడితో కలిసి ఇలాంటి ప్రయత్నం చేస్తారా, లేదా కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు రుణపడి ఆయన ఆ పార్టీలోనే కొనసాగే ప్రయత్నం చేస్తారా, లేకుంటే రేవంత్ రెడ్డి సఫికేషన్ తట్టుకోలేక నిజంగానే పార్టీ జెండా ఎజెండా మారుస్తారనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.